ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా, ఈ లోక జ్ఞానం చేత కాకుండా లేఖనానుసారముగా మాట్లాడడానికి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్నటువంటి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపోక, విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి కూడా క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేడున్నటువంటి సమాజం యేసుక్రీస్తు వారు పుట్టాడని సంతోషంలో ఉన్నట్టుగా కొన్ని దినాలుగా మనకు కనపడతా ఉంది. ఈ వాతావరణం ఎంతవరకు అని మనం ఆలోచించగలిగితే మరొక 3 రోజులతో ముగిసిపోతుంది ఈ క్రైస్తవుల హడావుడి అంతా కూడా. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అనేది మనం ఆలోచన చేసాం కొన్ని దినాలుగా. యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది భూమి మీద. ఆ ప్రధానమైనటువంటి కారణాన్ని తెలుసుకోకుండా సంతోషపడితే ఉపయోగం లేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. ఏంటంటే, సహజంగా భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి సంతోషాన్ని కోరుకుంటాడా, దుఃఖాన్ని కోరుకుంటాడా? మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. నేను చెప్పే మాటలు వింటే మీకు అర్థమవుతుంది. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి సంతోషాన్నే కోరుకుంటాడు కానీ దుఃఖాన్ని కోరుకోడు. దేవుడు కూడా తన పిల్లలు సంతోషంగానే ఉండాలని కోరుకున్నాడు. తన పిల్లలు సంతోషంగానే ఉండాలి, తన చిత్తాన్ని నెరవేర్చాలి, తన ఆలోచనలు పట్టి ఈ భూమి మీద బ్రతికి తన యొద్దకు రావాలనే ఆలోచన నిత్యత్వంలో ఉన్నటువంటి పరలోకపు తండ్రికి ఉంది. కానీ సంతోషంగా ఉన్నటువంటి సమయంలో సంతోషాన్ని విడిచి సంతాపంలోకి వెళ్ళిపోయినటువంటి ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలు మనకు కనపడుతున్నారు. సంతోషంలో నుంచి సంతాపంలోకి వెళ్ళిపోయినటువంటి ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వల దగ్గర నుంచి యుగ సమాప్తి వరకు కూడా ఈ మానవాళ్ళంతా కూడా సంతాపంలోనే ఉండి సంతోషపడుతుంది. ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వారలారా, సంతాపానికి మూలమేంటి? సంతాపం అంటే ఏంటండి? బాధ. అసలు ఈ సంతాపానికి మూలమేంటి అని బైబిల్ దగ్గరికి వెళ్ళి మనం చూడగలిగితే బైబిల్ అంటుంది కదా, సంతాపానికి మూలం పాపం.
సంతాపానికి మూలం ఏంటి? పాపం. పాపం వలన ఏ మనిషి అయినా సంతోషపడగలడా? మీరు ఆలోచించండి. ఆలోచన లేకుండా పాపం చేస్తూ సంతోషపడుతుంది సమాజం. కానీ దేవుడు అంటున్నాడు, పాపం చేస్తున్న మీరందరూ నా దృష్టిలో మరణము నొందినవారు. అంటే పాపం వలన మరణం వస్తుందని దేవుడు తన గ్రంథము ద్వారా అనేకులను హెచ్చరిస్తున్నా పట్టించుకోనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో నేడున్న సమాజం క్రీస్తు పేరట సంబరాలు సంతోషాలతో మునిగిపోయింది. నువ్వు సంబరం చేసినా, పడినా పడకపోయినా, యేసుక్రీస్తు వాడు పుట్టవలసిన సమయానికి పుట్టేశాడు, తాను చేయవలసినటువంటి పని చేసేశాడు, తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసి భూమి మీద మహిమపరిచాడు. ఆ తర్వాత పునరుత్థానుడిగా లేవనెత్తబడి పరలోకం అనే మహాలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక ఆయన పుట్టుక గురించి నీకు అవసరం లేదు. నీ పుట్టుక గురించి నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు నువ్వెందుకు పుట్టావో, ఎలా బ్రతుకుతున్నావో, బ్రతుకుతున్నటువంటి ఆ బ్రతుకులో మరణం వస్తే ఆ మరణం తర్వాత నీ ముగింపు ఎక్కడికి, అది ఆలోచించాలి మనం. అందుకే సంతాపానికి మూలం పాపమైతే ఆ పాపం వలన సంతోషం కలుగునా ఈ సమాజానికి? మొదటి దినాలలోనే దేవుడు సంతోషపడలేదే. ఎందుకు దేవుడికి సంతోషం లేదు? కోట్ల మంది పిల్లలు కావాలని ఈ భూమి మీదకి ఒకని ద్వారా అనేక మందిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీద మనుషులు విస్తరించని ఆరంభించినప్పుడు దేవునికి ఎందుకు సంతోషం లేదు? ఎందుకు సంతోషం లేదో మీ చేతిలో ఉన్న జీవ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూడండి. ఆది కాండం. ఏ పిల్లలైతే భూమి మీద విస్తరించాలని పరలోకపు తండ్రి చూశాడో, విస్తరిస్తున్నటువంటి తన పిల్లలతో పాటు తన పిల్లల పతనాన్ని కోరేటటువంటి పాపం కూడా వాళ్ళతో పాటు విస్తరించిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. అన్నిటికంటే కూడా పాపం విస్తరించిపోయింది. ఏం పెరిగిపోయింది భూమి మీద? తన పిల్లలు పెరగాలని దేవుడు చూస్తూ ఉంటే తన పిల్లలతో పాటు పాపాన్ని విస్తరించేసుకుంది. పాప విస్తరణ జరిగింది. ఎలా కనపడుతుందండి భూమి మీద? పాపం గొప్పదిగా కనపడుతుంది. గొప్పదంటే అది ఏదో ప్రయోజనకరమైంది, ఉపయోగకరమైంది అని అర్థం కాదు. ఎక్కువ మితిమీరిపోయింది. అట్లా మితిమీరిపోయినటువంటి పిల్లలను పట్టి 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడండి పరలోకపు తండ్రి. ఎలా ఉండాలని దేవుడు చేసుకున్నాడో, తన ఆలోచనకు తగినట్టుగా బ్రతకనటువంటి తన పిల్లలు సంతోషములో నుంచి సంతాపంలోకి వెళ్ళిపోయారు. అలా సంతాపంలోకి వెళ్ళిపోయినటువంటి పిల్లలను పట్టి పరలోకమందున్నటువంటి తండ్రి తన హృదయంలో నొర్చుకున్నాడండి. నేడున్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులుగా ఉండాలని కోరుకుంటారు. తమ పిల్లలు ప్రయోజకులుగా ఉండాలని తాము కష్టపడి తమ పిల్లలను పెంచుకుంటారు. మీరు కష్టపడి ప్రయోజకులుగా ఉండాలని తీర్చిదిద్దినటువంటి మీ పిల్లలే మీ మీద తిరుగుబాటు చేస్తే మీ గుండె తట్టుకోగలదా? మీరు ఆలోచించండి. నీ కొడుకు ఎప్పుడైనా పొరపాటున నిన్ను ఒక మాట మాట్లాడితే తట్టుకోలేవే. నాన్న నీకోసం ఇంత కష్టపడ్డానురా, నీకోసం ఇంత కూడబెట్టానురా, నీకోసం ఇల్లు కట్టానురా, నీకోసం బండి కొన్నానురా అని చెబుతావే వాడికి డైలాగులు. దేవుడు కూడా అంటున్నాడు, భూమి మీద నా పిల్లలను చేసినందుకు, వాళ్ళని ప్రయోజకులుగా చేసినందుకు, వారు గొప్పవారిగా ఉండాలని ఈ ప్రకృతిని కలిగిస్తే అట్లాంటి పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారే,
ఎందుకండి కన్న తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈ దౌర్భాగ్యులు? యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడండి సమాజం గురించి. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడండి. చెడిపోయిన ఈ సమాజం దేవుని మీద ఎందుకు తిరుగుబాటు చేస్తుందో చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. పరలోకమందున్న కన్న తండ్రి తన ఆవేదనను ఎవరితో పంచుకుంటున్నాడో చూడండి. చెబితే వినటానికి ఒక్కడు లేడు. చెబితే విని తన ప్రవర్తన మార్చుకొని కన్న తండ్రి ఆవేదనను గుర్తెరిగేటటువంటి వాడు భూమి మీద ఒక్కడు లేడు. కాబట్టి ఆకాశంతో మాట్లాడుతున్నాడండి. కష్టం కలిగిన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి భార్యకు చెబితే వినకపోతే, కష్టం కలిగినటువంటి తండ్రి ఇంట్లో ఉన్న బిడ్డలకు చెబుతుంటే వినకపోతే ఎవరికి చెప్పుకుంటాడండి? ఇంటి తండ్రి, ఇంట్లో ఉన్న యజమాని ఎవరికి చెప్పుకుంటాడండి బాధ? వినటానికి ఎవడో లేడు. వినటానికి ఎవరో తమ మనసును సిద్ధపరచుకోలేదు దేవుల్లో. అందుకే ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేనెంత గొప్ప వాళ్ళ చేస్తే నా మీద తిరుగుబాటు చేశారు వీళ్ళు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేశారో తెలుసా? నా పిల్లలు నా మీద ఎందుకు తిరుగుబాటు చేశారో తెలుసా మీకు? 4వ వచనం. పాపిష్టి జనం. ఎలా మారిపోయారు నా పిల్లలు? పాపిష్టులుగా మారిపోయారు. సంతోషంగా నాతో ఉండవలసినటువంటి పిల్లలు సంతాపంలోనికి వెళ్ళిపోయారు. పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు, దుష్ట సంతానం, చెరుపు చేయు పిల్లలు, మీకు శ్రమ. కన్న తండ్రిని విడిచిపెట్టి నువ్వు సాధించేదేంటి? అందుకే అంటున్నాడు కింద, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. చూడండి చివరికి ఏం చేస్తారు ఈ దుర్మార్గులు? కన్న తండ్రిని దూషిస్తూ ఆయనను విడిచి తొలగిపోయారు. ఆజ్ఞ అతిక్రమించిన ఆదామవలను సంతోషంలో నుంచి సంతాపంలోనికి తీసుకెళ్ళిపోయాడండి అపవాది. ఆ సంతాపంలోకి వెళ్ళిపోయినటువంటి ఆదామవలిద్దరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే, మీకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాను, ఇక నా తోటలో ఉండటానికి వీలు లేదు, ఇక మీరు బయటికి వెళ్ళిపోండి అన్నట్టు. మీరు బయటికి వెళ్ళి మీ ప్రవర్తనను దిద్దుకొని నిలబడితే మరలా మీకు జీవవృక్షంలో పాలిస్తాం మీకు అన్నాడు దేవుడు. అలా పరలోకపు తండ్రి నుంచి దూరం అయిపోతున్నటువంటి పిల్లలంతా కూడా సంతాపంలో ఉన్నారు. ఈ సంతాపానికి మూలం పాపమని బైబిల్ చెప్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. పాపం చేస్తున్న నీవు మహిమను పొందలేవు. చూడండి ఏమంటున్నాడు. ఎంతమంది సంతాపంలో ఉన్నారు అని మీరు ఆలోచించగలిగితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు. ఏ భేదము లేదంటే సామంతుల దగ్గర నుంచి సామాన్యుడి వరకు, పట్టణాల నుంచి పల్లె వరకు, తెల్లవాడు నుంచి నల్లవాడ వరకు ప్రాంతీయ భేదము లేదు, అధికార భేదము లేదు, ఏ భేదము లేదు. పాపము విషయములో అందరూ ఒక్కటే. అందుకే పౌలు గారు రోమ సంఘానికి చెబుతున్నాడు, ఏ భేదము లేదు పాపం చేసే విషయంలో. బ్రతికే విషయంలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు, అధికారంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ప్రియమైన దేవుని వారలారా, పాపం చేసే విషయంలో మాత్రం ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు సంతోషాన్ని పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను కోల్పోవటానికి ప్రధానమైన కారణం ఏం కనపడుతుంది మనకి బైబిల్లో?
పాపం అంటే పాపి పరలోకాన్ని చేరలేడన్నమాట. ఒక పాపి పరలోకాన్ని చేరలేడు. ఒక పాపి ప్రభువుకి ఇష్టమైన వాడు కాదు. ఒక పాపిని దేవుడు అసహించుకుంటున్నాడు. పాపము చేయు వారందరూ నాకు అసహ్యులు, డాంబికులు నా సన్నిధిని నిలవలేరు. నిలబడగలరా? నిలబడలేడు. పాపం చేసేవాడిని బైబుల్ ఎలా వర్ణించిందో తెలుసా అండి? పాపం చేసేవాడిని పొట్టుతో పోల్చింది బైబుల్. ఆ పొట్టు ఏం చేస్తుందండి? ఎగిరిపోతుంది గాలి వచ్చినప్పుడు. పాపులు కూడా అంతేనండి. పాపులు కూడా నిలబడరండి. అందుకే సంతాపానికి మూలమైనటువంటి పాపం. ఒకసారి మరొక మాట చూద్దాం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం వచనము 23. ఎలయనగా చూడండి ఏమంటున్నాడు? పాపము వలన వచ్చు జీతం మరణం. పాపం వలన ఏమొస్తుందండి? నీ చావు వస్తుంది. ఏమండి, ఎంతోమంది పాపం చేస్తున్నారు కదండి, మరి అలా చచ్చిపోవట్లేదు కదండి? చచ్చిపోవట్లేదు కదా అందరూ? ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి, చూద్దాం. మళ్ళీ వద్దాం ఇక్కడికి మనం. ప్రసంగి గ్రంథం, దీనందరూ మీ బైబిల్ తీయండి. ప్రసంగి గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమంటున్నాడు దేవుడు. దుష్క్రియ అంటే చెడ్డ క్రియ, చెడ్డ క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఏమంటే పలానోడు దొంగతనం చేశాడు, పలానోడు వ్యభిచారం చేశాడు, పలానోడు నరహత్య చేశాడు, పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు. ఏమన్నా అయింది ఆడికి? ఏం కాలేదు కండి. అందుకే మేము చేస్తున్నాం. ఎలా చేస్తున్నానంట? పాపం హృదయపూర్వకముగా, ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నట్ట మనిషి. అంటే పాపం వలన వచ్చు జీతం మరణమని బైబుల్ ఘోషిస్తున్నా మనిషి తన పాపాన్ని మానవలసినటువంటి మనిషి పాపాన్ని మానకుండా హృదయపూర్వకంగా పాపం చేస్తూ మనిషి అనుకుంటున్నాడు అసలు శిక్షించేవాడే లేడు. చూడండి బైబిల్లో శిక్షించేవాడు లేడా? ఎవడు చెప్పాడురా నీకు శిక్షించేవాడు లేడని? చూడు బైబిల్ చూడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడు. దేవుడు శిక్షించలే, ఎవడో పట్టించుకోవట్లే, ఎవడో చూడట్లేదులే అని సంతోషాన్ని విడిచిపెట్టి సంతాపంలోకి బ్రతుకుతున్నావా? ఆ సంతాపానికి మూలమైనటువంటి పాపాన్ని చేస్తున్నావా? అలా చేస్తున్నానని ఎవరో పట్టించుకోవట్లేదులే, నాకు నచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నేను చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటున్నటువంటి నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చూడు. ఎట్టి పనులు నీవు చేసినను, ఎట్టి పనులు దుష్టక్రియలు, పాపానికి మూలమైనటువంటి క్రియలు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటినని అందుకు నేను కేవలం నీ వంటి వాడవనుకున్నావే. చూసారండి దేవుడు ఏమంటున్నాడు? నువ్వెన్ని పనులు చేస్తున్నా నేను మౌనంగా ఉన్నానని నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు కూడా నా అలాంటోడే అని నువ్వు అనుకున్నావు. అందుకు దేవుడు అంటున్నాడు, అయితే నీ కన్నుల ఎదుట ఏ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దిస్తాను. చంపేస్తా అన్నాడా? గద్దిస్తాడంట. ఏదో ఒక చిన్న సమస్యలు తీసుకొచ్చి నువ్వు చేస్తుంది తప్పురాయ్యా అని గద్దిస్తాడు. ముందు ఒకసారి గద్దిస్తాడు, మార్చుకోవు. రెండోసారి గద్దిస్తాడు, మార్చుకోవు. మూడోసారి గద్దించడాలు ఉండవండి. ఇక మరి ఏం చేస్తాడు చూడండి 22వ వచనంలో. దేవుని మరచువారులారా, చూడండి ఏమన్నాడు? దేవుని మరచువారులారా. దేన్ని యోచించుకోవాలి?
నువ్వు తప్పులు చేస్తున్నా, దేవుడు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా బ్రతుకుతున్నావే, ఒక్కసారి దాన్ని ఆలోచించుకో. లేని ఎడల, అబ్బాయి ఎంత బాగుందండి మాట చూడండి. ఒకవేళ నేను చేస్తున్నటువంటి శిక్షను నువ్వు పట్టించుకోకుండా, నువ్వు చేస్తున్నటువంటి తప్పుల గురించి ఇంకా ఆలోచిస్తూ సంతోషాన్ని కోరుకోవలసిన నీవు ఇంకా సంతాపంలోనే బ్రతుకుతా ఉంటే, దేవుడు అంటున్నాడు, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవ్వడును ఉండడు భూమి మీద. చూసుకో మరి జాగ్రత్తగా. మరి నన్ను ఎవడో చూడట్లేదులే, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదులే అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు చెప్పేశాడు ముందే, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. మనం అనుకుంటాం మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదులే అని. కానీ దేవుని ఆలోచన అది కాదండి. మనిషిని చంపాలని కాదు దేవుని ఆలోచన. తన బిడ్డల్ని చంపుకోవాలని ఏ కన్న తండ్రి కోరుకోడండి. అందుకే నాశనంలోకి వెళ్ళిపోతున్నటువంటి తన పిల్లలు, నరకానికి వెళ్ళిపోతున్నటువంటి తన పిల్లల్ని, పాపం చేత చచ్చిపడినటువంటి తన పిల్లల్ని తిరిగి బ్రతికించటం కొరకే ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు మహానుభావుడు. ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించి ఈ సమాజానికి ఏమిచ్చాడో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం ఎలా ఉన్నప్పుడు ప్రేమించాడో మీరు ఆలోచించాలి. సంతాపంలో ఉన్నప్పుడే తన పిల్లల్ని సంతోషపెట్టాలనుకున్నాడు. ఎలా సంతోషపెట్టాలనుకున్నాడు? పాపంలో నుంచి రక్షించి సంతోషపెట్టాలనుకున్నాడు. ఈ సంతోషకరమైనటువంటి వార్తను ఈ సమాజానికి ప్రకటించడానికి పరలోకం నుంచి ఒక దూత భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీదకి వచ్చి, ఇదిగో సంతాపంలో ఉన్న సర్వమానవాళి రక్షణార్థమై ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు. పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడు? సంతాపంలో ఉన్న వారిని సంతోషింపచేయటానికి, చనిపోయినటువంటి వారిని బ్రతికించడానికి రక్షకుడు పుట్టాడు మీకోసం. రక్షకుడు ఎందుకు పుట్టాడు అని క్రైస్తవ్యాన్ని క్వశ్చన్ ఇస్తే, క్రైస్తవ్యం చెప్పాలి, సంతాపంలో ఉన్న మమ్మల్ని సంతోషపరచడానికి రక్షకుడు నా కొరకు పుట్టాడని సగౌరవంగా చెప్పాలి. ఎక్కడుంది మాట? చూద్దాం ఒకసారి. లూకాసు వార్త, మళ్ళొద్దాం ఇక్కడికి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10 నుంచి చూద్దాం. అయితే ఆ దూత, ఏ దూత? కన్య మరియకు కనబడి చెప్పినటువంటి ఆ దూత మరలా ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చింది. కన్య మరియకు చెప్పినటువంటి ఆ దూతే ఇక్కడ మరలా గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చింది. అందుకని ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మీకు నేను తెలియజేయుచున్నాను. ఏ వార్త చెబుతుందండి దూత? సంతోషకరమైన సువార్త, సంతోషకరమైన రక్షణ సువార్త. ఏంటా రక్షణ సువార్త అంటే 11 అంటున్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేనికి యేసుక్రీస్తు వారు పుట్టాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి, ఆయనే రక్షించటానికి రక్షకుడుగా పుట్టాడు. ఎక్కడ నుండి రక్షించటానికి పుట్టాడు? పాపం అనేటటువంటి సంతాపంలో నుంచి రక్షించి సంతోషపరచడానికి పుట్టాడు. ఈ కాన్సెప్ట్ అర్థం కానటువంటి కొందరు క్రీస్తుకు అవమానం తీసుకొస్తున్నారు. సంతోషంలోకి రప్పించవలసినటువంటి మానవాళిని సంతాపంలోకి పంపిస్తున్నారు, క్రీస్తును గూర్చి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ప్రకటించక. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మరి రక్షణలోకి మనం వెళ్ళాలి. సంతాపంలో ఉన్న మనం
సంతోషంలోకి వెళ్ళాలంటే ఒక క్రియ జరగాలి మన బతుకులో. ఏంట క్రియ? సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, అతిక్రమం అంటే పాపానికి మూలమైనటువంటి క్రియలు, దేవుడు చెప్పనటువంటి క్రియలు, బైబుల్ సపోర్ట్ చేయని క్రియలు, అవి లోక సంబంధమైనవి, దేహ సంబంధమైనవి. అట్లాంటి అతిక్రమ క్రియలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమాలు దాచిపెడితే వర్ధిల్లడా? మరి ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అంటే సంతాపంలో ఉన్నటువంటి నీ క్రియలు సంతోషంలోకి వెళ్ళాలంటే నువ్వు ఒకటి చెయ్యాలని దేవుడు చెబుతున్నాడు. ఆ సంతాపానికి మూలమైనటువంటి పాపక్రియలు ఏవైతే ఉన్నావో వాటిని దాచుకొనక విడిచిపెట్టు. దేవుని ఎదుట ఒప్పుకో, వాడికి వీడికి చెప్పుకో, దేవుని ఎదుట ఒప్పుకో. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడండి? నీ మీద కనికరం చూపిస్తాడు ఆయన. ఒకవేళ ఒప్పుకోకుండా కప్పుకొని దేవుని ఎదుటకొచ్చి, దేవా నేనేం చేయలేదయ్యా, నేను పరిశుద్ధుడినయ్యా అన్నువంటే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. యోబు గ్రంథం. పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకొని దేవుని ఎదుటకొచ్చి ఒప్పుకోలు ప్రార్థన కనుక నువ్వు చేస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33, 34 వచనాలు చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదంగారు ఏం చేశాడండి? ఆదంగారు దాచుకున్నాడండి. దాచుకొని దేవుడు వచ్చే సమయానికి వెళ్ళి దాక్కొని పైపచ్చి అంటున్నాడు కదా, దేవా నువ్వే ఒక స్త్రీని చేసావు కదా, నేను తప్పు చేశానయ్యా అంటలేదు, నేను దిగంబరుని దాక్కున్నానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు దిగంబరం అని చెప్పింది ఎవడు నీకు? అసలు దిగంబరుడు అంటే తెలిసేంటి నీకు? సంతాపంలోకి ఆజ్ఞ అతిక్రమించావు కాబట్టి ఆ లక్షణాలు నీకు వచ్చేసాయి. ఎవరు చెప్పాడు నువ్వు దిగంబరు అని? అంటే నేను తినొద్దని ఆజ్ఞాపించిన ఫలము తిన్నారా మీరు? ఎంత బాగా అడిగాడు దేవుడు చూడండి, అద్భుతంగా అడిగాడు. అప్పుడు అంటున్నాడు కదా, అవును దేవా నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పిందే చేసాం మేము అన్నాడా? అనలేదండి. ఏంటి ఆదాం, నేను తినొద్దన్న ఫలాన్ని మీరు తిన్నారంటే, అవును ప్రభువా తిన్నానని ఒప్పుకుంటే సరిపోయేది. అలా అనలేదండి. మరి స్త్రీని ఎందుకు చేసావు నువ్వు? నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కొన్ని నాకు ఇస్తే నేను తిన్నాను అంతే తప్ప నేను మాత్రం పాపిని కాదు దేవా అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వారి పిచ్చోడా, దొంగతనానికి వెళ్ళినోడు దొంగే, గేటు దగ్గర ఉన్నోడు దొంగే, ప్లానింగ్ ఇచ్చినోడు దొంగే, చూసినోడు కూడా దొంగే అన్నట్టు చెప్పాడు దేవుడు. అవునా కాదా? అందుకే ఆదాము ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోక పాపాన్ని దాచేసుకొని పక్కనున్న భార్య మీద దోసేసాడు. భార్యని అడిగాడు, ఏమమ్మా అవ్వ ఏం చేసావు నువ్వు అని అంటే, అసలు నువ్వు పావును ఎందుకు చేసావయ్యా? అది వచ్చి నన్ను మోసపుచ్చింది. మేమిద్దరు, నా భర్త పరిశుద్ధుడే, నేను పరిశుద్ధుడిని, మధ్యలో మాకు స్విచ్ పెట్టింది ఎవరు? ఇది పనికి మాలిన పాము, ఇదే పెట్టింది మాకు స్విచ్. ఆ పాము కాదండి, పాము వెనకాల ఒకడు ఉన్నాడే, అపవాది సాతాను, ఘటసర్పవాడు. వాడు ఏ రీతిగా అయినా కూడా నీ సంతోషాన్ని పాడు చేసి నిన్ను సంతాపంలోకి తీసుకెళ్ళిపోవాలనేది వాడు ప్లాన్ అంతా కూడా. సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, సంతాపంలో నువ్వు ఉండాలనేది అపవాది కోరుకుంటున్నాడు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొనక, యోబు గారు అంటున్నాడు ఆదాములో నేను దాచుకోను. భక్తుడైన యోబు గారు మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయనలో నేను దాచుకోను.
మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి మాట, రొమ్ములో నా పాపము కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను గొప్పవాడిని అన్నాడా? అనలేదండి. నీ హృదయంలో పాపాన్ని దాచుకుంటే, పాపాన్ని దాచుకొని ప్రభు ఎదుట ఒప్పుకోకపోతే దేవుని దృష్టిలో నువ్వు వేషధారివి. వేషధారిని దేవుడు అంగీకరించడండి. వేషధారికి సంతోషం లేదు. వేషధారికి సంతోషం లేదు. మరి ఎలాంటి వాడికి సంతోషం? ఎలా ఉండాలి దేవుని ఎదుట? కీర్తనల గ్రంథం 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనం ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి. ఎలా ఉండాలో, దేవా దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయ్. ఏం ప్రార్థన చేయాలి మనం? ఎలా ఉండాలి దేవుని ఎదుట? సంతోషం నీకు కావాలంటే సంతాపానికి మూలమైన పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు కడుక్కోవలసింది ఒకటి ఉంది, హృదయం. ఆ హృదయం గురించే భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఒక చిన్న తప్పు విషయములో మలినమైపోయింది నా దేహం, నా హృదయం. కాబట్టి నా తప్పు నేను తెలుసుకున్నాను. బత్షెబా విషయంలో పశ్చాత్తాపడుతున్నాడండి ఆయన. అదే మొత్తం అదే ఉంటుంది. ఒక స్త్రీ వలన నేను మలినమైపోయాను. కాబట్టి మలినమైన నా హృదయాన్ని కడుగు తండ్రి, కడుగు. నూతనమైన మనసు నాకు అనుగ్రహించు. నూతనమైన మనసు నాకు అనుగ్రహించు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటారండి. 2 కొడుకుల్లో ఒక కొడుకు తన ఆస్తి మొత్తాన్ని కూడా పంచమ్మని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయి తీసుకెళ్ళినటువంటి ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టేశాడండి. దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టేశాడు. చేతిలో రూపాయి లేకుండా అయిపోయింది. ఎవడో ఒకటి దగ్గర బతుకుదెరువు కోసం జీతానికి కుదిరేసిన తర్వాత బాగా ఆకలి కొని ఆ సమయంలో పందులు పొట్టు తింటున్నాయి. మీ అందరూ తెలిసిదంతా, మీకు అందరికీ రెఫరెన్స్లు చూపించట్లా. పందులు పొట్టు తింటున్నాయి, దాని ఎదురు కూర్చున్నాడు. బాగా ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉంటూ పందుల వైపు చూశాడు. చూసి పందులు తినే పొట్టుతోనైనా కాసేపు కడుపు నింపుకోవాలన్న ఆలోచన కలిగింది. కానీ పొట్టు తినలా. ఆలోచన అయితే వచ్చింది కదా, కానీ పొట్టు తినలా. 17వ వచనం నుంచి చూస్తే 16 నుంచి రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 16 నుంచి రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 16 నుంచి. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని, జాగ్రత్తగా వినాలి, ఆశపడ్డాడు కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. డబ్బున్నప్పుడు లగ్జరీగా బతికాడు, హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. మనుషులంటే లెక్కలేదు, దేవుడంటే భయం లేదు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, లేకుండా బ్రతికాడు. ఆ బ్రతికినటువంటి వాడి బ్రతుకులో ఒక కష్టం వాటిల్లింది. సంతోషంలో నుంచి సంతాపంలోకి వెళ్ళిపోయాడు. సంతాపంలోకి వెళ్ళినటువంటి ఆ సమయంలో వాడికి కష్టాలు దాపరించాయి. కష్టాలు దాపరించినటువంటి సమయంలో 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు సంతోషంలో నుంచి సంతాపంలోకి వెళ్ళినటువంటి వాడు, తండ్రిని విడిచినటువంటి చిన్న కుమారుడు. ఆ చిన్న కుమారుడికి ఒక రోజు బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చిన వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది. ఎవరికి అన్నం సమృద్ధిగా ఉంది తండ్రి దగ్గర? పనివాళ్ళకి. ఏమంటే పనివాళ్ళకే అంత సమృద్ధిగా ఉందంటే కొడుకుగా నీ స్థానం ఏంటి ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని వారలారా. ఎంత బాగుందండి మాట. తన తండ్రి ఇంటి యొద్ద ఉన్న పనివాళ్ళకే సమృద్ధిగా అన్నీ ఉన్నాయని మాట్లాడుతున్నాడు. అంటే తన తండ్రి ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి.
అట్లాంటి తండ్రి యొద్ద ఒక కూలివాడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ బుద్ధొచ్చి సంతాపంలో నుంచి మరలా సంతోషంలోకి రావటానికి కూడా ఇష్టపడనటువంటి ఆలోచనలతో బయలుదేరాడు కొడుకు. 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రితో అందాం అనుకుంటున్నాడు. తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. చెప్పేది భూమి మీద ఫ్యామిలీ స్టోరీ అయినా పరలోకపు తండ్రిని చూపిస్తున్నాడు. తెలిసిన సంగతిని చెబుతూ యేసుక్రీస్తు వారు తెలియనటువంటి విషయాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాడండి. ఇదే ఉపమానాలలో ఉన్నటువంటి ఉపదేశం, ఉపదేశ సారమది. తండ్రి, మరొక మాట, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని ఎవరికని చెప్పాడు ఈ మాట? తన మనస్సులో తాను అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు ఈ మాట? బుద్ధి వచ్చినప్పుడు. ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుందండి, అప్పటిదాకా వెయిట్ చేయాలి. ఒక దొంగని దొంగ దొంగ అనకూడదు పద్దాకల, ఒక వ్యభిచారిని వ్యభిచారి వ్యభిచారిని అనకూడదు. మనం పాపం చేసేవాడిని పదే పదే పాపి పాపేనాన్ని గుచ్చి గుచ్చి మనం అనకూడదు. బైబుల్ చెప్పిన నీతి ఏంటంటే, తన ప్రవర్తనను దిద్దుకునే మాట ఒక్కటి చెప్పాడికి. ఏంటే చెప్పు, వినకపోతే వదిలే. వాడికి ఏదో ఒక రోజు బుద్ధి వస్తుంది. వచ్చిన రోజు నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలన్న ఆలోచన ఈ చిన్న కొడుకు దగ్గర కనపడుతున్నటువంటి పరిస్థితి యావత్ సమాజానికి ఒక రోజు తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలా. కానీ బాధ ఏంటంటే, తెలియజేసే లోపే నీకు మరణం వస్తే, అపవాది నిన్ను చంపేస్తే, ఆ చావుకు నువ్వు కారణమైతే, సంతాపంలో నీ కన్ను మూస్తే, యుగ యుగాలు వేతనకరమైన ఆరణగ్నిలో నీ ఆత్మ కాలిపోతే, పరలోకపు తండ్రికి ఆవేదన కదండి, పరలోకపు తండ్రికి బాధ కదండి. అందుకే 19లో మాట్లాడుతున్నాడు, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను ఏ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదురనుకొని లేచి తన తండ్రి వద్దకు వచ్చిన. అద్భుతంగా ఉంటుందండి 20వ వచనం. నన్ను కూడా తండ్రి నీ కూలి వాళ్ళలో ఒకటిగా పెట్టుకో, నీ ఇంట పనిచేస్తున్నటువంటి కూలివారిగా ఒకరిని పెట్టుకో నన్ను అని చెప్పటానికి ప్రిపేర్ అయ్యాడు. చెప్పటానికి ప్రిపేర్ అయ్యి ఏ దూరదేశానికి వెళ్ళాడో అక్కడి నుంచి బయలుదేరాడు. కానీ ఇక్కడ ఆలోచించవలసిన ట్విస్ట్ ఏంటంటే, ఎప్పుడైతే తన ఆస్తిని పంచుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడో, ఆ వెళ్ళిన దగ్గర నుంచి కన్న తండ్రి తన కుమారుడు ఎప్పుడు వస్తాడని ఆ కిటికీలో నుంచి అలా చూస్తానే ఉన్నాడు. తండ్రి ఆస్తిని పంచుకున్న తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుమారుడు గురించి తండ్రి కింత కూడా తన ఆలోచనలో చెడుగా ఆలోచించలేదండి, కోప్పడలేదండి. దేవుడు చెడు ఎందుకు ఆలోచిస్తాడు? తప్పది. కొంచెం కూడా కోప్పడలేదండి తండ్రి. కోప్పడకుండా ఎంత బాగుంది మాట. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, ఎక్కడ ఉన్నప్పుడు చూశాడు తండ్రి? దూరంగా ఉన్నప్పుడే. అంటే ఇంటి దగ్గర నుంచి, పోయిన దగ్గర నుంచి నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఆ కిటికీలోంచి అలా చూస్తున్నాడు తండ్రి. ఈరోజు నీ కోసం నా కోసం దాన్ని మన తండ్రి చూడట్లేదు. ఆలోచించండి. ఎన్నో తప్పులు చేసి సంతోషంలో నుంచి సంతాపంలోకి వెళ్ళిపోయినా, నీ తప్పును నువ్వు తెలుసుకుని దేవుని దగ్గరకు వస్తే దేవుడు కనికరపడడాని మీద ఆలోచించు. అందుకే అంటున్నాడు. ఆ కుమారుడు చూడండి, పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని తండ్రి. చూడండి కిందకు వచ్చేసరికి మాట్లాడతా, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. 24 దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను.
ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? పాపం వలన చనిపోయాడు. ప్రవర్తన దిద్దుకొని క్రీస్తు ద్వారా బ్రతికాడు. క్రీస్తు ద్వారా బ్రతికాడు. తన ప్రవర్తన మార్చుకున్నవాడు సంతాపంలో నుంచి సంతోషంలోకి వెళ్ళిపోతాడు. అలా వచ్చిన వాడే ఈ చిన్న కుమారుడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినను చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి అన్నాడు. వారంటే తండ్రి, కొడుకు తన చుట్టూ ఉన్నటువంటి పని వాళ్ళందరితో పాటు కలిసి సంతోషపడ్డాడండి తండ్రి. అంటే నువ్వు పాపంలో ఉంటే తండ్రికి సంతోషం కాదు. ఒక్క మాట చూడండి, ఇంకొక మాట. ఇంకొక వ్యక్తి వచ్చాడండి పాపంలోని సంతాపంలోని సంతోషంలోకి. లూకాసు వార్త 19వ అధ్యాయం. మీ సందర్భం తెలిసిదంతా కూడా లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి 10 వరకు రాసుకోండి. అవసరాన్ని బట్టి మనం 5 నుంచి కంటిన్యూ చేద్దాం. 5 నుంచి. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఎవరింటికి ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఈ జక్కయ్య ఎవరు? ఈ జక్కయ్య ఎవరండి? 6వ వచనం దగ్గరికి వెళ్ళండి, ఎవరో మీకు అర్థమవుతుంది. అతడు త్వరగా దిగి సంతోషముతో. ఎవరు సంతోషంతో? జక్కయ్య. చెట్టెక్కిన జక్కయ్య యేసుక్రీస్తు వారు ఎరిగి, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది, రా త్వరగా కిందకి చెప్పినప్పుడు జక్కయ్య త్వరపడి కిందకి దిగుతూ ఎలా దిగుతున్నాడండి? సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అంటున్నారు. ఏమంటున్నారు? ఏనేంటయ్యా, ఇన్ని లక్షల మంది మేము చుట్టూ ఉంటే జనాల్ని పీడించుకొని డబ్బులు బిక్కు తినేటటువంటి రాబందులు అంటోడు, గద్దలు అంటోడు, ఆ చెట్టెక్కినోడు, ఆడు పాపి. ఆ పాపిని కిందకి రమ్మని నేను మీ ఇంటికి వస్తానని ఆడు చెప్తాడేంటి? అసలు ఏమన్నా న్యాయంగా ఉంది ఇది? 10వ వచనంలో ప్రభు అంటున్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకే నేనొచ్చాను. సంతాపంలో జక్కయ్య ఉన్నాడు. వాణ్ణి సంతోషపరచటానికి, సంతోషంలో నడిపించడానికే, సంతోష ప్రవేశం చేయించడానికే కదా అయ్యా నేను పుట్టింది. ఆలోచించండి, ఎంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రభువారు. అంటే ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకానికి తండ్రి పంపించాడు? ఒక్క ముగింపు మాట చూడండి, క్లోజ్ చేద్దాం. ఒక ముగింపు మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం. మనం దీన్ని కంప్లీట్ చేయలేదు, ఈ మాటను మనం ఒకసారి ముగింపు, అది అవసరమని మీకు కంప్లీట్ చేయించలేదు నేను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, సంతాపంలో నుంచి సంతోషం కలగదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంతాపంతో సంతోషం ఎప్పటికీ కలగదు. సంతాపాన్ని విడిచిన వాడే సంతోషపడగలడు. అంటే పాపం విడిచిన వాడే సంతోషపడగలడు. ప్రవర్తన మార్చుకున్నవాడే సంతోషపడగలడు. పరలోకమనే మహాలోకానికి చేర్చగలడు. నిత్య జీవానికి వారసుడు కాగలడు. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, జాగ్రత్తగా వినాలి, కాగా తన మొట్టమొదటి కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం పుట్టించాడు. ఆ పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, జాగ్రత్తగా వినాలి, పుట్టినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటానికే ఆయన మన కోసం ఆయన్ని లోకానికి పంపించాడు. సంతాపంలో ఉన్నటువంటి సమాజాన్ని సంతోషంలోకి పంపించడం కొరకే, సంతోషంగా ఉంచడం కొరకే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పరలోకపు తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి మనకు అనుగ్రహించాడు. ఇది నీకు అర్థమైతే ఇప్పుడు చదవండి, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటి ఆ సువర్తమానం అనంటే, నేడు రక్షకుడు మన కోసం పుట్టాడు. రక్షకుడు మన కొరకు ఎందుకు పుట్టాడు అనంటే, మన పాపముల నుండి ఆయనే రక్షించువాడు గనుక రక్షకుడుగా మన కోసం ఆయన భూమి మీద పుట్టాడు. ఇంతటితో ఈ క్రిస్మస్ సందేశాల శీర్షిక కంప్లీట్. అందరికీ వందనాలు.
థ్యాంక్ యూ.